వర్షం పడితే చాలు ఆ స్కూలు ఒక జలపాతంలా మారిపోతుంది. ఆ స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గదుల నుంచి నీటి ఊట ఏరులై పారుతుంది. మీరు చూస్తున్న ఈ నీరంతా ఆ పాఠశాల నుంచే వస్తోంది. అసలు కథేంటి అంటే, తిరుపతి పట్టణంలోని బాలాజీ కాలనీలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ వెనుక ఓ మంచినీళ్ల గుంట ఉంది. ఆ మంచినీళ్ల గుంటకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ మంచినీళ్ల గుంటకు ఆనుకొనే ఈ బాలాజీ కాలనీ మున్సిపల్ పాఠశాల ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఈ స్కూల్ను మరమ్మతులు చేసి కొత్త టైల్స్ వేశారు. ఇక అప్పటి నుంచి వర్షం పడిన ప్రతిసారి నీటి గుంట నుంచి నీరు ఊట ద్వారా స్కూల్లోకి రావడం మొదలైంది. దీనివల్ల గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 గదుల నుంచి విపరీతమైన నీరు ఏరులై పారుతోంది. ఏడాదిన్నర నుంచి ఇలానే ఉందని అంటున్నారు. ఇలా వచ్చిన నీరంతా స్కూల్ ఆవరణలోకి వచ్చి చేరుతోంది. దీంతో పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. ఆ ప్రవహించే నీటి పక్కనే కూర్చొని మధ్యాహ్న భోజనం కూడా చేస్తున్నారు. దీనివలన పిల్లల ఆరోగ్యం చెడిపోయే అవకాశం కూడా ఉంది. వర్షం పడితే దాదాపు ఆ ఊట నీరు 3 రోజుల పాటు స్కూల్లో ప్రవహిస్తుంది. అంతేకాకుండా నీరు నిరంతరం ప్రవహించడం వలన పాఠశాల గోడలు పాడైపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. పాఠశాల ఉద్యోగులను ప్రశ్నిస్తే పాఠశాలలో కొన్ని రోజుల ముందు కొత్త టైల్స్ వేశారని, ఆ తర్వాత నుంచి నీటి గుంట నుంచి ఊట ద్వారా నీరు ఇలా వస్తుందని అంటున్నారు. ఈ సమస్యను పాఠశాల సిబ్బంది పై అధికారులకు తెలియజేశారు. దీంతో నగర కమిషనర్ స్కూల్ను పరిశీలించారు. త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. కానీ పనులు త్వరగా చేపడితే పిల్లలకు ఇబ్బందులు తప్పుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.